7th క్లాస్ లోపు పిల్లలే అందరూ 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు 12 13 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్లే. మాసాయిపేట వద్ద ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ కు వెళ్లాల్సిన బస్సును నాందేడ్ ప్యాసింజర్ ట్రైన్ ఢీకొనడంతో ఇంత ఘోర ప్రమాదం జరిగింది. ఈ బస్సులో మొత్తం 38 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకొంతమంది విద్యార్థుల్ని తూప్రాన్ లో పిక్ చేసుకోవాల్సి ఉంది. అదృష్టవశాత్తు అక్కడికి వెళ్లక ముందే ప్రమాదం జరగడం వల్ల ఆ 4 విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డట్టుగా తెలుస్తోంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మూసాయిపేట దగ్గర బస్సును
రైలు ఢీకొన్న ఘటనా స్థలికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేరుకున్నారు. అక్కడ ఘటనా స్థలిని మొదట పరిశీలించి అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత చిన్నారుల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి వారిని పరామర్శిస్తున్న మన దృశ్యాలు చూస్తున్నాం. ఆ పేరెంట్స్ ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కావడం లేదు. ఆ ప్రాంతం మొత్తం తల్లిదండ్రుల రోదనలతో మిన్నంటిపోయింది. గర్భ శోకాన్ని మిగిల్చింది. పాల బుగ్గల పసివాళ్లని ప్రమాదం నిజంగా చిరిమేసింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తమ చిన్నారులను విగత జీవులుగా చూసి ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది తమ చిన్నారులను చూసి అక్కడికక్కడే కుప్పకూలిపోతే, కొంతమంది గుండెపోటు కూడా, ఒక తండ్రికి గుండెపోటు కూడా వచ్చింది. వారిని చూస్తున్న ఆ ఘటనా స్థలిలో అక్కడికి చేరుకున్న జగన్ వారిని పరామర్శిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ ఘటనలో అక్కడికక్కడే 13 మంది విద్యార్థులు చనిపోగా డ్రైవర్ తో సహా అక్కడ 13 మంది విద్యార్థులు మృతి చెందారు. మొత్తం 38 మంది విద్యార్థులు ప్రయాణిస్తుండగా 13 మంది అక్కడికక్కడే చనిపోతే కొంతమందిని హాస్పిటల్ కి తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మార్గ మధ్యంలో కొంతమంది తుదిశ్వాస విడిచారు. మెదక్ జిల్లా మాసాయిపేట దగ్గర బస్సును రైలు ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య 20కి చేరింది. డ్రైవర్ తో సహా, క్లీనర్ తో సహా 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 7 వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 18 మంది సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీళ్లలో 15 మంది పరిస్థితి విషమంగా ఉండగా 3 మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి సంబంధించి మెదక్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 38 మంది విద్యార్థులున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన వాళ్లలో ఒకే కుటుంబానికి చెందిన 3 విద్యార్థులు ఉన్నారు. ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత కుటుంబాల వాళ్లు అక్కడే ఆందోళనకు దిగారు. రైల్వే పోలీసులపై స్థానికులు రాళ్ల దాడి చేశారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో మరో కోణం కూడా వెలుగు చూసింది. బస్సు ప్రమాదం జరిగిన సమయంలో బస్సు నడిపిన డ్రైవర్ రెగ్యులర్ గా వచ్చే డ్రైవర్ కాదని, ఓ ట్రాక్టర్ నడిపే డ్రైవర్ ని వాళ్ళు స్కూల్ బస్ నడపడానికి పంపించారని తెలిసింది. దీంతో ప్రమాదంలో అడుగడుగున నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా అనిపిస్తోంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వాళ్లలో కొందరు తోబుట్టువులు కూడా ఉన్నారు. మృతి చెందిన వాళ్లలో చరణ్, దివ్య అన్నా చెల్లెలు కాగా వారు గుండేటిపల్లికి చెందిన వాస్తవ్యులుగా తెలుస్తోంది. అలాగే వరుణ్, శృతి కూడా అన్నా చెల్లెలు వెంకటాయపల్లికి చెందినవారు. అక్కా తమ్ముడైన రజియా, వహీద్ కిష్టాపూర్ కి చెందినవారు. వీరి తండ్రికి గుండెపోటు వచ్చింది. అలాగే ఇంకా మృతి చెందిన వారి వివరాలు, చిన్నారుల వివరాలు చూస్తే ఇస్లాంపూర్ కు చెందిన వారు వంశీ, భువన, విష్ణు, చింతల సుమన్, గొల్లా మహేష్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఒక విద్యార్థి తల్లి కూడా ఘటనా స్థలంలోనే స్పృహ తప్పి పడిపోయింది, కుప్పకూలిపోయింది. తన చిన్నారిని విగత జీవిగా చూసి ప్రమాదంపై స్పందించిన మంత్రి హరీష్ రావు మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. వారం రోజుల్లో ప్రమాదం జరిగిన చోట రైల్వే గేట్ ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. ప్రమాద స్థలిలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఉన్నారు. అక్కడ తల్లిదండ్రులను పరామర్శిస్తున్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారిని పరామర్శించడం ఎవరి వల్ల కావట్లేదు. ఇంతమంది చిన్నారులను ఒకే చోట విగత జీవులుగా చూసి తట్టుకోవడం ఏ మనిషికి సాధ్యమైన విషయం కాదు. అలాంటి తల్లిదండ్రుల్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కావట్లేదు. బంగారు భవిష్యత్తుని ఈ ఘటన ఛిద్రం చేసేసింది. ఎందరో తల్లిదండ్రులకి గర్భశోకాన్ని మిగిల్చింది. తల్లిదండ్రులు అందరూ శోక సంద్రంలో మునిగిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉండి వారిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కావట్లేదు. కొంపల్లి నుంచి యశోద హాస్పిటల్ కి తరలిస్తున్న సమయంలో కూడా ధనుష్ అనే విద్యార్థి మృతి చెందాడు, చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ తో సహా మొత్తం ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా మిగతా 3 మాత్రమే ఈ ఘటనలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఉదయం స్కూల్ కి రెడీ చేసి, పిల్లలు స్కూల్ కి వెళ్తారు కదా అని రెడీ చేసి పంపిస్తే బస్సు డ్రైవర్ ఇంత
కేవలం బస్సు డ్రైవర్ మొండి ధైర్యం వల్ల, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఇంత ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ 4 గంటల ఆలస్యంగా వచ్చింది నాందేడ్ ప్యాసింజర్ రైలు. రాత్రి 11:30 గంటలకు బయలుదేరాల్సిన నాందేడ్ ప్యాసింజర్ ట్రైన్ ఉదయం 3 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ అయింది. 8 గంటల 43 నిమిషాలకు మాసాయిపేటకు చేరుకుంది ప్యాసింజర్. మాసాయిపేట స్టేషన్ లో 13 నిమిషాలు ఆగింది. ఇంకో ఒక్క నిమిషం ఆగినా కూడా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు పోయేవి కాదు, ఇంతమంది తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలేది కాదు అని అక్కడ ఉన్న తల్లిదండ్రులు రోధిస్తున్నారు. ఇంత లేట్ అయిన ట్రైన్ ఈ 1 మినిట్ ఆగుంటే ఈ ప్రమాదం జరిగేది కాదు కదా అని వారు రోధిస్తున్నారు. బస్సును ఢీకొట్టిన ఘటనలో ఈ రూట్ లో రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఈ ట్రైన్ 15 బోగీలతో వస్తోంది నాందేడ్ ప్యాసింజర్ ట్రైన్. ఒక్కసారిగా బస్సును ఢీకొన్న తర్వాత సడన్ బ్రేక్ వేస్తే బోగీలు ఒకదాని మీదకి ఒకటి వచ్చి ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఇంకా ఎక్కువ ఉన్నందువల్ల డ్రైవర్ చాలా స్లోగా బ్రేక్ వేయడం వల్ల దాదాపు కిలోమీటర్ దూరం వరకు ఈ బస్సు ఈడ్చుకుని పోయింది. స్కూల్ బస్సు ఈడ్చుకుని పోయింది. మొదట పల్టీ కొట్టింది. పల్టీ కొట్టడంతోనే చాలా మంది విద్యార్థులు బస్సులోంచి బయటపడిపోయి ప్రాణాలు కోల్పోయారు. అక్కడ ఘటనా స్థలంలో చల్లా చెదురుగా పడున్నాయి పుస్తకాలు, టిఫిన్ బాక్సులు, పుస్తకాల నిండా రక్తపు మరకలు, టిఫిన్ బాక్సులు, స్లేట్స్. ఎల్కేజీ చదువుతున్న పిల్లల స్లేట్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూసి అక్కడ తల్లిదండ్రులు ఇంకా బాధకు ఇంకా గురవుతున్నారు. కాకతీయ టెక్నో ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీకి చెందిన బస్సుగా తెలుస్తోంది. రోజు వచ్చే డ్రైవర్ వచ్చుంటే ఈ ప్రమాదం అసలు జరిగుండేదే కాకపోయిండొచ్చు. కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే, ట్రాక్టర్ నడిపే డ్రైవర్ ని స్కూల్ యాజమాన్యం పంపించడం వల్లే ఇంత ఘోర ప్రమాదం జరిగింది. కేవలం మొండి ధైర్యంతోనే ట్రైన్ వచ్చేలోపు క్రాసింగ్ నేను దాటి వెళ్లిపోగలననే ఓవర్ కాన్ఫిడెన్స్ తో అతను ముందుకు వెళ్లడం వల్లే ఇంతమంది చిన్నారులను ఈ రోజు మనం కోల్పోయాం.